మనం ఒక వస్తువు పాడైపోయినప్పుడు చాలా బాధపడతాం. కానీ ఆ వస్తువు అసలు పాడవదని తెలిస్తే మనకు భయం ఉండదు కదా. ఆత్మ గురించి అంతా తెలిసిన జ్ఞాని కూడా అలాగే అంటాడు. నేను చంపుతున్నాను అనే అహంకారం, వారు చనిపోతున్నారు అనే బాధ, ఈ రెండూ జ్ఞానం లేకపోవడం వల్లే కలుగుతాయి. ఈ రహస్యాన్ని కృష్ణుడు ఈ శ్లోకంలో ఎలా ప్రశ్నిస్తున్నాడో ఇప్పుడు చూద్దాం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడిని ఏమని ప్రశ్నిస్తున్నాడంటే, పాడదా, ఏ మనిషి అయితే ఈ ఆత్మ నాశనం లేదని, ఎప్పుడూ ఉండేదే అని, పుట్టుక లేనిదని, మార్పు లేనిదని తెలుసుకుంటాడు, అటువంటి జ్ఞాని ఎవరిని చంపుతాడు, ఎవరిని చంపిస్తాడు అని దీని అర్థం. ఇక్కడ కృష్ణుడు ఒక లోతైన నిజాన్ని చెబుతున్నాడు. ఒక జడ్జి నేరస్తుడికి ఉరిశిక్ష వేసినప్పుడు ఆయన ఆ మనిషి మీద కోపంతో వేయడు, తన బాధ్యతగా వేస్తాడు. అలాగే అర్జునుడు చేసే యుద్ధం ధర్మం కోసం జరుగుతోంది. ఆత్మకు చావు లేదని తెలిసినప్పుడు అర్జునుడు కేవలం తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాడే తప్ప ఎవరినీ నిజంగా చంపడం లేదని కృష్ణుడు వివరిస్తున్నాడు. జ్ఞానం కలిగిన వాడు తనను తాను ఒక కర్తగా అనుకోడు. తాను కేవలం భగవంతుడి చేతిలో ఒక పనిముట్టు అని భావిస్తాడు. ఆత్మ శాశ్వతమని తెలిసినప్పుడు శారీరకమైన చావు అనేది ఒక చిన్న మార్పుగా మాత్రమే కనిపిస్తుంది. అందుకే జ్ఞాని అయిన వాడు హింస చేయడు, కానీ ధర్మం కోసం యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు భయపడడు. ఈ శ్లోకం మనకు ఇచ్చే పాఠం జ్ఞానంతో కూడిన కర్తవ్యం. నేనే అన్నీ చేస్తున్నాను, నా వల్లే అంతా జరుగుతోంది అనే భారాన్ని తగ్గించుకోండి. మీరు మీ బాధ్యతను సక్రమంగా నిర్వహించండి. ఫలితం గురించి లేదా ఆ పని వల్ల కలిగే మార్పుల గురించి అతిగా ఆందోళన చెందకండి. మీ జీవితంలో కూడా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. ఆ నిర్ణయం ధర్మబద్ధమైనది అయితే దానివల్ల కలిగే తాత్కాలిక నష్టాలకు భయపడకండి. సమస్యలను ఆత్మస్థాయి నుండి చూడండి, శరీర స్థాయి నుండి కాదు. పరిస్థితులు మారవచ్చు, మనుషులు దూరం అవ్వచ్చు, కానీ శాశ్వతమైన ఆత్మ శక్తి ఎప్పుడూ మీతోనే ఉంటుంది. అర్జునా, నువ్వు జ్ఞానివి కావాలి. ఆత్మసత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఈ యుద్ధం కేవలం ఒక బాధ్యత మాత్రమే అని నీకు అర్థమవుతుంది. అప్పుడు నీకు చంపేవాడు లేడు, మరియు చచ్చేవాడు కూడా లేడు అనే స్పష్టత వస్తుంది అని కృష్ణుడు మనకు ధైర్యం చెబుతున్నాడు. ఆత్మ చంపబడదని తెలిసింది, మరి చనిపోయిన తర్వాత ఆత్మ ఏమవుతుంది, అది ఎలా మారుతుంది? గీతలో అత్యంత ముఖ్యమైన శ్లోకం. పాత బట్టలు వదిలేసి కొత్త బట్టలు వేసుకున్నట్లు ఆత్మ శరీరాన్ని మారుస్తుంది అని చెప్పే 2వ అధ్యాయం శ్లోకం 22 గురించి తర్వాతి వీడియోలో చూద్దాం. హరే కృష్ణ.